ప్రభు నందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు, నీవు మహాత్యము గలవాడు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ చరణంలో దైవజనుడు ఇర్మియా ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుల్ని పోలినటువంటి వాడు ఎవడునూ కూడా లేడు. ఎందుకనగా ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన సర్వ శక్తిమంతుడుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ చరణంలో అంటున్నాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూచుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడునూ లేడు. నిజమే ప్రియులారా, దేవుడు అద్భుతములు చేసేటువంటి వాడు. ఆనాడు ఇశ్రాయేలీల పక్షముగా దేవుడు ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేస్తూ వచ్చినాడు. అరణ్యములో వారికి పరలోకమును తెరిచి మన్నాను కురిపిస్తూ వచ్చినాడు. బండలో నుంచి మధుర జలాన్ని దేవుడు నదులుగా ఏరులై పారునట్లుగా ఎడారులలో దేవుడు అద్భుతములు చేస్తూ వచ్చినాడు. ఈ విధంగా పక్షిరాజు తన యొక్క వీపున మోసుకొని వచ్చినట్లుగా ఐగుప్తులో నుండి దేవుని ప్రజలను ఎంతో సురక్షితముగా ఆయన కానానుకు నడిపిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు అద్భుతములు చేసేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయనే ఎబెనేజరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దైవజనమా, ఆయనకు సాటి అయినటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. దానియేలు కూడా సింహబోన్లో పట్టబడి ఉన్నప్పుడు మరి దానియేలును సింహపు నోళ్లను మోయించి దానియేలు విడిపించినాడు. ఒకవేళ విశ్వాస జీవితంలో నీ చుట్టూ సింహాల వలె అనేకులు మరి నిన్ను మృంగడానికి చూస్తున్నట్లుగా ఉన్నట్లయినా, సమస్యలు, శ్రమలు, బాధలు, శోధనలు ఉన్నట్లయినా వాటి నుంచి విడిపించడానికి దేవుడు సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. దానియేలు మరి సెలవిచ్చిన, నేను నా దేవునికి నిర్దోషినిగా కనబడుతూ వచ్చాను కనుక దేవుడు నన్ను సింహముల నోటి నుండి తప్పించాడు. నీ నిర్దోషత్వం బట్టి నువ్వు తప్పించబడతావు. అలాగున ప్రభు నీకు సహాయం చేయునుగాక.